ప్రతి నెల రేషన్ కార్డుదారులందరికీ కిలో గోధుమ పిండి 20 రూపాయలకి అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో రేషన్ కార్డుదారులకు ఆయన గోధుమ పిండిని పంపిణీ చేశారు. అలాగే తెనాలి ప్రాంత ప్రజలకు నీటి కొరత లేకుండా చేయడానికి ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. నేను వివిధ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు మొట్టమొదటి మీటింగ్ నాకు బాగా గుర్తు. పినపాడులో నేను ఆ రోజు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం పినపాడులో నేను కూర్చుని మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మీలో గోధుమ పిండి ఇస్తే తీసుకుంటారంటే నేనే ఆశ్చర్యపోయాను. 50 మందిలో దాదాపు 20 మంది మహిళలు పాపం చేతులు లేపి మాకు కావాలి గోధుమ పిండి అన్నారు. సో దీనిపైన కొంచెం సుదీర్ఘంగా కసరత్తు చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మెట్రిక్ టన్నులు మేము గోధుమ పిండి తీసుకొచ్చి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ ధర 60 రూపాయలు ఉంది ఈరోజు గోధుమ పిండి. వాస్తవా 58 నుంచి 64 రూపాయల వరకు గోధుమ పిండి ధర ఉంది. మీకు కేవలం 20 రూపాయలకే మేము సరఫరా చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నీ కూడా తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మనకున్న జనాభా లెక్కలకి మీరు పోల్చుకుంటే 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి మనకి రాష్ట్రంలో. సుమారు 4,42,00,000 మందికి మనం ప్రతి నెల మనం బియ్యం సరఫరా, బియ్యంతో పాటు పంచదారతో పాటు ఇప్పటి నుంచి మనం గోధుమ పిండి కూడా సరఫరా చేసేట్టు ఏర్పాటు చేసాం. గతంలో మీకు పామాయిల్ కూడా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు తప్పకుండా మేము ఇస్తాం. అది కూడా నేను మీకు మాట ఇస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయో, ప్రజలు ఆ ధరలు చూసి ఇబ్బంది పడుతున్నారో, తప్పకుండా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పందించి మీకు సరుకులు ఇంకా తక్కువ రేటుకి అందించేటట్టు ఎప్పటికప్పుడు మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదనే భావన మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ నెలాఖరు నుంచో రేపు వచ్చే నెల నుంచో మొదలు పెడతాం. ఎక్కడ కూడా మీకు నీటి సరఫరా అసౌకర్యంగా ఉన్న పరిస్థితుల్లో, ప్రాంతాల్లో ఆ మార్పు అనేది చేసి చూపిస్తారు మన కమిషనర్ గారు, వారి సిబ్బంది. చాలా చోట్ల మనం పైప్ లైన్ ఇచ్చాం, కానీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.